బ్రేకింగ్ చూస్తున్నారు. రేపు ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం షురూ కాబోతుంది. పెనుమాకలో పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా ముఖ్యమంత్రి ఇవ్వబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. మొదటి రోజే 100% పంపిణీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. ఇక అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. దాదాపు 65,18,000 మందికి పంపిణీ కోసం దాదాపు 4,408 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు చీఫ్ సెక్రటరీ. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు డబ్బు చేరింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100% పంపిణీకి ప్రభుత్వం పూనుకుంది. ఇక ముఖ్యమంత్రి స్వయంగా రేపు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి ఆయన పెన్షన్లు ఇవ్వబోతున్నారు. పెనుమాకలోని ఇళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇంటింటికి వెళ్ళి లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంచబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారు. మొదటి రోజే 100% పంపిణీకి టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ మేరకు అధికారులకు సీఎస్ నీరబ్ కుమార్ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టబోతున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది. దాదాపు 65,18,000 మందికి పెన్షన్ల పంపిణీ కోసం 4,408 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ డబ్బు చేరింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి చాలా ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నారు. ఇక మొదటి రోజే పూర్తి స్థాయిలో 100% పెన్షన్ల పంపిణీ చేసేందుకే అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ రేపు కొంతమంది మిస్ అయితే కనుక రాబోయే 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రేపు ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళే పెన్షన్లు పంపిణీ చేయడంతో ఏపీలో ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ఒక్కసారిగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ఆదేశించారు. ఇక ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పాల్గొనబోతున్నారు. మాకు 4,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు పెంచి 3 నెలల పెన్షన్ 7,000 రూపాయలు రేపు 1వ తారీఖు నుంచి ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అతను వస్తే బాగుంటుందనేసి అతనే వచ్చారు. మాకు హాయిగా ఉంది. ఇకనే మా కష్టాలు ఉండవు. 1,000 రూపాయలు పెంచి 3 నెలలు కూడా ఇచ్చేస్తానేసి ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా చేస్తాడు అతను అనుకున్న టైంకి. వాళ్ళు 3,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు 4 సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. అలాగా 4 తప్పాలుగా ఇచ్చారు. ఆయన కరెక్ట్గా గవర్నమెంట్ ఇది అయినప్పటికీ ఆయన 4,000 ఇచ్చారు. ఈయన ముందే పెంచారు. 3,000 ఇచ్చారు. ఈయన ముందే పెంచారు 4,000. 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చారు. 3,000 దీనికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి భారమైన ఆయన చేసిన అప్పులు, ఆయన చేసిన ఎన్ని బోల్డ్ వేల కోట్లు అన్నీ లాస్లో ఉన్నారు. అయితే మనం పోలవరము, అమరావతి అది ముందు పని చేస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఏ కష్టమైనా నేను గవర్నమెంట్ తీసుకొస్తాను, ఎలాగైనా కష్టపడైనా సరే నేను చేస్తాను అనేసి సంపాదించి, మనం రూపాయి సంపాదించి పావలా ఖర్చు పెట్టాలి. అలా సంపాదించాలి. మనం సంపాదించి మనం ఖర్చు పెట్టాలా. సంపాదన లేకుండా ఖర్చు పెడితే ఇలాగ ఉంటుంది. రుషికొండ ఎన్ని ఉన్నాయంటే 1,000 కోట్లు ఎట్టి కట్టేశారు. ఎవరి సొమ్ము అది? ఎవరి సొమ్ము అండి ఇది? రుషికొండ ఇది. ఇప్పుడు జిల్లాకు కార్యాలయం కట్టేశారండి 20 కోట్లు. మళ్ళీ వచ్చి మీదని ఎంత అందంగా సీలింగ్ ఫ్యాన్లు ఇవన్నీ వేసుకొని చేస్తాండ్రు. అది గవర్నమెంట్ సొమ్మే కదండి. 1,000 కోట్లు అంటే ఇప్పుడు ఇతను తీయాలంటే మళ్ళీ లిక్కర్లోనే కూడా చాలా ఎక్కువ ఉంది. లిక్కర్ కుంభకోణం లిక్కర్లో చాలా ఎక్కువ ఉంది. లిక్కర్ పనికిరాని మందు పెట్టేసి జనాలు చంపేస్తాండ్రు. ఇతనే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మేము మంచి మందు ఇస్తాం. అయితే మందు అన్ని దానికి ఎత్తకూడదు, కానీ ఎత్తినట్టు అతను చేశాడు. మందు అన్నీ ఎత్తకూడదు, ఎందుకంటే విషయం అది. ఎత్తడానికి అతను చేశారు మందు. లేకపోతే వీళ్ళు ఎత్తారు, లేకపోతే ఎత్తరే. వాళ్ళే బాగుంటే ఎత్తరు కదండి సార్. అది మేము చెప్పుకున్నది. అసలు పెన్షన్లో పుట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పుడు 83లో అన్న నందమూరి తారక రామారావు గారు నెలకి 30 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. ఆ రోజులు ఏంటంటే పావలకు కూడా టీ దొరికేది. పావలకి 2 ఇడ్లీ ఇచ్చేవారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు చేశారు. 75 రూపాయలు చేసి 200 చేశారు. 200ని ఎట్ ఏ టైము 1,000 రూపాయలు చేశారు. 1,000 రూపాయలది 2,000 చేశారు.
ఈరోజు ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3000 చేస్తానని 5 సంవత్సరాల్లో నెలకి సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకొచ్చారు. అలాగా 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజల కష్టాలు చూసి ఈ బాధల్లో ఉన్నారనేసి ఇది హయవలదనేసి 1000 రూపాయలు ఎక్స్ట్రా చేసి ఏప్రిల్లో మాట ఇచ్చారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సరే వనరులు సృష్టించే సృష్టికర్త కాబట్టి, ఏ విధమైన వనరుల త్యాగాల్లో సమర్థులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా తెచ్చి ఈ పేదలకు నేను ఇవ్వాలని మాట తప్పకుండా అది రేపు జూలై 1వ తారీఖున ఏప్రిల్ నెలని పెంచిన డబ్బులు కలిపి ఒక్కొక్క మనిషికి 7000 రూపాయలు, అలాగే 3000 కలిపి అందుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులన్నీ అయితే కూడా నెల నెల కంపల్సరీగా ఇవ్వాలండి. అలాగే సూపర్ సిక్స్లో ఏ కార్యక్రమాలు అయితే పెట్టారో ఫస్ట్ డిఎస్సి మీద సంతకం అన్నారు, మొన్న ఆల్రెడీగా డిఎస్సి సంతకం పెట్టారు. రెండోది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు, అది సంతకం పెట్టడం జరిగింది. తర్వాత యువతకి ఉద్యోగ కల్పన అనేసి అదొకటి స్కిల్ డెవలప్మెంట్ అది కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే పేదల కోసం ఈ పెన్షన్ అనేది ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో ఇది తెలుగుదేశం గవర్నమెంట్ అప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టారు. మళ్ళీ అదే ఫంక్షన్ ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు ముందుకు నడిపించి ఎన్ని ఆపదలు వచ్చినా రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడినా సరే అతను ఎక్కడెక్కడ అయినా సరే అప్పులు చేయకంట సంపద సృష్టించి ప్రజలకు పంచిపెట్టే సామర్థ్యం గల ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ నమ్మకం మాకుంది. మాలాంటి పేదలందరినీ ఆదుకునే శక్తి అతనికి భగవంతుడు ఇవ్వాలని, నిండి 100 ఏళ్ళు ఆయుష్ ఇవ్వాలని, ఇంకా 20 సంవత్సరాలు సీఎంగా ఉండాలని మేమైతే కోరుకుంటున్నాం. ప్రభుత్వం అంటే ఇప్పుడు సూపర్ 6 తాలూకా కార్యక్రమంలోనూ చెప్పినట్టుగా చంద్రబాబు గారు రాగానే ఆయన మాకు ఇంతవరకు 3000 వరకు ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఏంటన్నారంటే ఏప్రిల్ నుంచి జూలై వరకును ఈ 3 నెలలు కలిపి 7000 మాకు ఇస్తామని సార్ చెప్పిన మాట ప్రకారంగా ఈరోజు ఈ సీనియర్ సిటిజన్స్కి మాకు పెన్షన్ రూపంలో 1వ తారీఖున మాకు ఇస్తున్నారండి. చాలా సంతోషం ఉండేది మాకు. మాలాంటి వాళ్ళకి అందరికీ ఒక మంచి ఒక ఇది మాకు దొరికిందండి, ఒక ధైర్యం ఉండడానికి చేయడానికి. ఆయన చేసినవన్నీ కూడా అండి మంచి కార్యక్రమాలేనండి. అది ఇంకా ఆయనకు మించిన అనుకోడు నాయకుడు ఇంకా రాలేరు. ఇంకా ఆయన ఇలాంటి ఆయన ఇంకా 20 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు ఉన్నా సరే మన రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి అనుకోవడం మంచి అవకాశం ఉంటుందండి సార్. ఇప్పుడు ఎంతకు ముందున్న ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిపోయింది. అయినా సరే దాన్ని తట్టుకొని అనుకోని మళ్ళీ ఇంతమందికి మళ్ళీ 3 నెలలు కలిపి 7000 రూపాయలు, తర్వాత మిగతా కార్యక్రమాల్లో కూడా డబ్బులు పెంచే వాళ్ళకు కూడా ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ముందుకు వచ్చి ఆయన ఇచ్చారండి. అది చాలా గొప్పతనం అండి. అది మాకు చాలా సంతోషంగా ఉందండి సార్. అది ఆయన నాయకత్వం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. అయ్యా ఈ పెన్షన్ విధానంలోనే చంద్రబాబు నాయుడు గారు చాలా అనకూడదు కానీ గొప్పగా చేసినట్టుగా నేను భావిస్తున్నాను. రెండో విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి అతను అంత ధైర్యంగా చేయడంలోనే గొప్పతనం ఉంది. అతను ఇన్ ఫ్యూచర్లో కూడా దాన్ని చక్కగా ఇచ్చేస్తారని భావిస్తున్నాను. ఇంకా అందరికీ కూడా పెద్దవాళ్ళకి వాళ్ళకి కూడా ఈ పెన్షన్లో మార్పు తెచ్చి నెలకి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం చాలా గొప్పతనం ఉంది. ఎప్పుడు అనకూడదు కానీ 250 5 సంవత్సరాలకి పెంచాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాట్స్. ఈ మధ్య జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు వచ్చేసి ఏకదమ్మున ఒకేసారి 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు. అలానే ఈ 3 నెలల పెన్షన్ ఒకేసారి కలిపి జూలై 1వ తేదీన 7000 రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మాట ఇచ్చిన దానికి కట్టుబడి ఈరోజు అదేవిధంగా పంచబోతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబుకి ఏ మాట చెబితే ఆ మాట అది ఎంత కష్టంగా ఉన్నా ఆర్థిక పరిస్థితి అధోగతిలో ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఈరోజు పేద ప్రజలకు అందించబోతున్నారు. అలాగే దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కష్టాల్లో ఉన్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని, కష్టాలు ఎప్పుడు ఉంటాయి ప్రభుత్వాలకు, వాటిని అధిగమించి ఈరోజు అందించబోతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల నాయకుడు చంద్రబాబు గారు. జై చంద్రబాబు గారు. జూలై 1వ తారీఖున వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ కార్యక్రమంలో గతంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు
ఏదైతే వాగ్దానం చేశాడో అదేవిధంగా రేపు 1వ తారీఖున జూలై 1వ తారీఖున 7,000 రూపాయల పెన్షన్ ప్రతి పేదలకు కూడా, ప్రతి వృద్ధులకు కూడా, ప్రతి వికలాంగులకు కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు గత ప్రభుత్వం చేసిన ఎన్ని వేల కోట్లు అప్పులున్నా కూడా చెప్పిన మాట కట్టుబడి ఈరోజు ఎంత ఆర్థిక భారమైనప్పటికీ మన పెన్షన్ అనేది పెంచిన విధంగానే చెప్పిన మాట కట్టుబడి ఈరోజు 7,000 రూపాయల పెన్షన్ ప్రతి పేదలకు అందించడం జరుగుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా రేపు జూలై 1వ తారీఖున వాళ్ళ ఇంట్లో ఒక పండగ వాతావరణంలాగా, ఒక పండగలాగానే ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఒక రంజాన్ పండగ కానీ, ఒక దీపావళి పండగ కానీ, ఒక మన క్రిస్టమస్ పండగ అనుకొని ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో ఏ విధంగా అయితే పండగ చేసుకుంటామో ప్రతి కులం కూడా, ప్రతి కుటుంబంలో ఆ విధంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ మేరకు రేపు జూలై 1వ తారీఖున పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ప్రతి అవ్వాతాతలకు చంద్రబాబు గారు చెప్పినట్లుగా మేనిఫెస్టోలో పెట్టినట్లుగా 4,000 రూపాయల పెన్షన్ ఒకేసారి ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లాగే మే, జూన్, జూలై పాతవి కూడా 3,000 రూపాయలు అప్పుడు అందిస్తూ ఉన్నారు. అవి కూడా 1,000 రూపాయలు కలిపి ఒక అదనంగా 3,000, ఈ 4,000 మొత్తం 7. అయితేనేమి బాధుడు కార్యక్రమం అయితేనేమి విపరీతమైనటువంటి ఆ జనాదరణ చూసి, ఆ స్పందన చూసి, ఆ ప్రజల కష్టాలు చూసి మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెల ఈ 3 నెలలకు గతంలో 3,000 ఇస్తానని చెప్పి గత సీఎం 2,250 రూపాయలు అట్లా 250 రూపాయలు పెంచుకుంటూ పోతానని చెప్పి మాట తప్పి లాస్ట్ దాంట్లో కూడా 1 సంవత్సరము ఎగ్గొట్టేసినాడు. తర్వాత ఈ బాధలు, ఈ కష్టాలన్నిటివన్నీ గమనించినటువంటి సీఎం, ప్రస్తుతం విజన్ ఉండే సీఎం కాబట్టి ఆయనకు కష్టాలు బాధలు తెలుసు కాబట్టి ఎప్పుడైనా ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ 3 నెలల కాలంలో కూడా 1,000 రూపాయలు పెంచుతున్నా అని చెప్పి జనానికి మాట ఇచ్చినాడు. ఆ మాట ప్రకారము నెల 1,000 రూపాయలు పెంచి ఇప్పుడు రేపు జూలై 1వ తారీఖు ప్రతి పింఛన్దారుడికి వాళ్ళ ఇంటి దగ్గరనే 7,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది, వాళ్ళ చేతికి అందియడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి శుభపరిమాణం అని చెప్పి ప్రతి వ్యక్తి, ప్రతి అవ్వాతాత కూడా, ప్రతి పింఛన్దారుడు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు. అసలు మేము ఇళ్ళ దగ్గరికి వెళ్తుంటే కూడా, వాటిలో తిరుగుతుంటే కూడా అయ్యా జూలై 1వ తారీఖు అనేది ఒక పండగలా చేసుకోవాలని చెప్పేటువంటి ఆతృతతో ఉన్నారు. ఇది ఖచ్చితంగా చాలా శుభపరిమాణం. చంద్రబాబు నాయుడికి ఇది ఒక మంచి ఇదే అని చెప్పి అందరూ భావిస్తున్నారు. ఇదే కొనసాగింపు కంటిన్యూగా ప్రతి నెల 4,000 రూపాయలు పింఛన్ అనేది ఎగ్జాక్ట్లీ ఇది చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం అంటే మామూలు విషయం కాదు. ఇట్లాగే సూపర్ 6 ప్రోగ్రాంలో కూడా అన్ని రకాలుగా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేరుస్తాడని, ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడనేటువంటి ఒక నమ్మకం అనేది ప్రజలలో ఫస్ట్ నుంచి ఉంది. ఖచ్చితంగా అది చేసి తీరుతాడని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.